కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, వదలండి, నన్ను వదలండి. నాకు మా నాన్నగారు గుర్తుకొస్తున్నారు. ఆయన ఉంటే నన్ను బయటికి తీసుకెళ్లేవారు. నేను ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాను కదా. ఇంతవరకు నాకు ఏ సినిమాలోనూ ఆఫర్ రాలేదు. సరే, నేనే వెళ్ళి అడుగుతాను. ఇంకో డైరెక్టర్ ట్రై చేసి చూద్దాం. ఎవ్వరూ ఫోన్ ఎత్తటం లేదేంటి? ఇలాగైతే నేను యాక్టింగ్ ని మర్చిపోతాను. అలా ఉండకూడదు. నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఈ పాయాజీకి జుట్టు ఊడిపోయి బోడిగుండొచ్చింది. అవును కిట్టి, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? చప్పట్లు కొట్టండి. అలాగే క్లాప్స్ కొడతాను. మీరు ఎదురు చూసేది కూడా ఇదే కదా. మీరు ఒక్కసారైనా ఆలోచించారా? క్లాప్స్ కొట్టి కొట్టి నా పరిస్థితి ఏంటనేది? మీ కవితలు, మీ స్వార్థం, మీ గొప్పతనం, ఎప్పుడు చూసినా మీ పనులే చేయాలి. కడుపు నిండా తిని దుప్పటి కప్పుకొని నిద్రపోయాను. అవును కిట్టి, ఇప్పుడు నీకేమైంది? మిస్టర్ కన్నా, ఏ ఇంట్లో తాళం వేసుందో ఆ ఇంట్లోకి దొంగ కూడా కళ్ళు మూసుకొని వెళ్ళగలడు. మీ అసలు స్వరూపం నాకు తెలిసిపోయింది. ఇంకెప్పుడు మీ మొహాన్ని నాకు చూపించకండి. నేను వెళ్తున్నాను. మీరు కిట్టిని ఏమన్నారు? అరే, నేనేమీ అనలేదబ్బా. ఇప్పుడేం చేస్తారు? కిట్టి మిమ్మల్ని మీ మొహం చూపించొద్దని చెప్పింది కదా. కొత్త మొహాన్ని మీరు ఎలా రప్పించుకుంటారు? ఈయనేమో కిట్టిని చాలా బాధ పెట్టారు. ఈయన మొహం చూడడం నాకు కూడా ఇష్టం లేదు. ఎనీ డౌట్? బాయ్ బాయ్. బట్టలు చిరిగిపోయి కుట్టుకుందామని సూదిలో దారం ఎక్కిస్తుంటే ఈ కిట్టి ఎందుకు కోపడింది? కిట్టి ఏమైంది? ఫ్రెండ్ గానే లేరు. బన్నీ, ఫ్రెండ్షిప్ ఎప్పుడు పగ తీర్చుకుంటుంది. కానీ నువ్వే అంటావు కదా, ఫ్రెండ్షిప్ ఎప్పుడు కలకాలం ఉంటుందని. కానీ నేను ఇది అసలు ఊహించలేదు. కానీ నేనేం చేశాను? నా మనసుని బాగా గాయపరిచావు. నా ఆలోచనలన్నిటినీ మంట కలిపేశావు. స్నేహం కోసం ఎవరైనా ప్రాణాలు ఇస్తారు. అవును, నేనెప్పుడూ చూడలేదు, కానీ విన్నాను. బన్నీ, నాకు దాన్ని చూపించు. హే, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను ఒక పిచ్చిదాన్ని. నేను నీ స్నేహం అసలైందనుకున్నాను. కానీ నువ్వు నన్ను చాలా మోసం చేశావు. ఇక మీదట నేను ఏ స్నేహాన్ని నమ్మలేను బన్నీ. ఎక్కడికెళ్ళా గొడవ పడతావు? ఇప్పుడు నువ్వు కిట్టితో కూడా గొడవ పడుతున్నావా? ఎందుకు కొడుతున్నావు? వల్ల కిట్టికి స్నేహం మీద నమ్మకం పోయింది. ఇప్పుడు తను మనల్ని ఖచ్చితంగా నమ్మదు. నువ్వేమో కిట్టిని ఏడ్చేలా చేసావు. ఎనీ ఈ డౌట్? రోజు నువ్వు బాగా దెబ్బలు తింటావు. తను వదిలేయండి. తను నన్ను మర్చిపోయినా కూడా ఆ హక్కు తనకుంది. నా విషయం వేరు. నేనే అనవసరంగా స్నేహాన్ని పెంచుకున్నాను. వదిలేశారా? నేను ఒక్కసారి చెప్పగానే వదిలేశారా? నువ్వే నా అసలైన స్నేహితుడివని నాకు బాగా తెలుసు హనీ. ఈ స్నేహాన్ని నేను ఏమని చెప్పాలి? ఓ, నేను ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదే. నేను ఎప్పటి నుంచో ఒక మంచి హ్యాండ్సమ్ ఇంకా పవర్ఫుల్ అయిన ఫ్రెండ్ కావాలనుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరు నన్ను ఇంత పొగిడింది లేదు తెలుసా? నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. నువ్వు చాలా మంచివాడిగా, సాఫ్ట్ మనిషిగా ఉన్నావు. చాలా ధైర్యంగా, ఇంకా అందరినీ ప్రేమగా చూసుకుంటున్నావు. నువ్వు చాలా ఇంటెలిజెంట్. దయచేసి నా ఫ్రెండ్షిప్ ని వదులుకోకు హనీ.
నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు అని నీకేమో లాటరీ దొరికింది కదా ఎనీ డౌట్ కిట్టికి ఏదో అయింది. తన బ్రెయిన్ కి కన్ఫ్యూజ్ అయిపోయింది. ద్రోహి, ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు? తను నిన్ను అలా పొగుడుతుంటే కన్ఫ్యూజ్ అయిపోయిందని తిడతావా? ఇది చాలా దారుణం. కిట్టి నన్ను ఇంటెలిజెంట్ అని చెప్పింది. నేను గాడిదని తనకి బాగా తెలుసు కదా. అవును, అనవసరంగా నా మీద కూడా నింద మోపింది. కన్నా సార్ పరిస్థితి చూసిన తర్వాత కిట్టి అనవసరంగా కోపడిందేమో అనిపించింది. కిట్టీకి ఒంట్లో బాగోలేదు, తన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్లిపోవాలి ఎనీ డౌట్ నా డబ్బు సమోసాలో బంగాళదుంప ఉన్నంత వరకు మిమ్మల్ని నేను కొడుతూనే ఉంటాను. కిట్టి 10 సమోసాలు తినేశాడు, కానీ డబ్బులు ఇవ్వమంటే కొడతానంటున్నాడు. నువ్వు అందరి దగ్గర నుండి దోచుకున్న డబ్బులని నీ దగ్గర నుంచి వసూలు చేయకుండా వదిలిపెట్టను. ఇక్కడ ఏ షూటింగ్ జరగడం లేదు, పో వెళ్ళిపో. షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, కానీ ఇంకా యాక్షన్ చెప్పలేదు కదా. అంబులెన్స్ ఇక్కడికి రాలేదు, కానీ నిన్ను తీసుకెళ్ళటానికి ఖచ్చితంగా అంబులెన్స్ ఇక్కడికి వస్తుంది. ఓయ్, ఇక్కడేం జరుగుతోంది? కాపాడండి బాబా, ఈ నన్ను కొట్టేస్తున్నాడా? కిట్టి, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. వచ్చేసారా? నేరస్తుల్ని కాపాడటానికి ఎంత డబ్బు తీసుకున్నారేంటి? కేవలం డబ్బు కోసం అమ్ముడుపోయిన ఇన్స్పెక్టర్, మీరు నా విప్లవాన్ని ఏమాత్రం అడ్డుకోలేరు. నేరాన్ని మంట కలిపి మసిగేసేస్తాను. తుఫాన్ వస్తుంది, అగ్ని పర్వతాలు పేలిపోతాయి. నిజానికి ఇక్కడ ఈ ప్రదేశంలో ఏ నేరం జరగదు. ఒక ఆడదాని వల్ల ఏం చేయగలదో నేను ఇప్పుడు నిరూపిస్తాను. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. దుర్మార్గులకు కొమ్ము కాచి ఆ ఇన్స్పెక్టర్ సంగతి మేం చూసుకుంటాం. అరే, ఏం చేస్తున్నారు? వదలండి, అతను వదలండి. అరే, ఇది చాలా దారుణంగా ఉంది. చాలా ఆపండి, తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఏదో ఒకటి జరిగేలోగా త్వరగా ఇంటికి తీసుకువెళ్తాం. మేము కిట్టిని ఇంటికి తీసుకువెళ్ళిపోతాం. నువ్వు వెంటనే డాక్టర్ బాలుని ఇంటికి తీసుకురా. పండ సార్, త్వరగా వెళ్ళండి. ఏం చేస్తున్నారు? అన్ని సర్దుకుంటే కిట్టి, మేము డాక్టర్ బాలుని ఇంటికి రమ్మని చెప్పాం. డాక్టర్ బాలు, నేనేం పిచ్చిదాన్ని కాదు. తనని తీసుకువెళ్తాం, రండి. ఇంకెప్పటికీ నీ మొహాన్ని దయచేసి నాకు చూపించుకో. అరే బన్నీ, నేను చెప్పేది ఏది చెప్పినా నువ్వు డాక్టర్ బాలుతో చెప్పాలి. నీ గురించి అన్ని వివరాలు పప్పెట్ చెప్పేశాడు. నీకున్న అన్ని కూడా నేను సరిచేస్తాను రా కిట్టి. తనకి ఒంట్లో బాలేదు కదా, తనలా వస్తుంది. మీరే రండి. వద్దు, నేను చెప్పేది వినండి. నాకేమీ కాలేదు. డాక్టర్ గారు, తనకి నిజంగానే మెంటల్ వచ్చింది. నేనే మెంటల్ డాక్టర్ని. ఒకవేళ తనకి అస్తమానం మీరు మెంటల్ అని చెప్తే మెంటలే వస్తుంది, మెంటల్ గానే బిహేవ్ చేస్తుంది. ఒకవేళ మెంటల్ దగ్గర మెంటల్ గా బిహేవ్ చేస్తే నాకు కూడా మెంటల్ వచ్చే ప్రమాదం ఉంది. అర్థమైందా మీకు? నాకు పిచ్చి కాదు. ఏ పిచ్చి వాళ్ళైనా కూడా నాకు పిచ్చి లేదని అంటారు. ఒకవేళ పిచ్చి లేదని తనకు తెలిసినట్టయితే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వైద్యం చేయవలసిన అవసరం లేదు. కిట్టి, నీకేమైందో నాకు తెలుసు. పొద్దున్నే డిస్టర్బ్ అయి ఉంటావు, అందుకే ఇలా నడుచుకుంటున్నావని నాకు అనిపిస్తోంది.
అరే నాకు పిచ్చి లేదు, ఇప్పటి వరకు నేను యాక్ట్ చేస్తూ ఉన్నాను. పిచ్చిదానిలా నువ్వు నటించినా కూడా అప్పుడు పిచ్చిదానివే కదా నువ్వు. పిచ్చిదాని అయితేనే పిచ్చిదానిలా నటించగలుగుతావు. అర్థమైందా? అరే ఒక్క నిమిషం. ఈ కథలో గొప్ప ట్విస్ట్ ఉంది. మనం కిట్టి చెప్పింది వినాలి. ఎనీ డౌట్? థ్యాంక్ యూ పప్పట్. అరే నేను ఊరికే యాక్ట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ షూటింగ్ ఏమీ జరగడం లేదు కదా. అందుకే యాక్టింగ్ మర్చిపోకూడదని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. కన్నా సార్ దగ్గర కోపం, బన్నీ దగ్గర ఎమోషన్, ఇంకా హనీ దగ్గర రొమాన్స్, రౌడీల దగ్గర యాక్షన్. మ్యూజికల్ రేస్ లో నన్ను ఓడించావు కిట్టి. నువ్వు నన్ను బాగా భయపెట్టావు. చప్పట్లు కొట్టండి. పిచ్చిదానిలా యాక్ట్ చేయడం, బురదలో రాయి వేయడం, బాంబు లేకుండా బ్లాస్టింగ్ చేయడం, ఇవన్నీ పిచ్చివాడు చేసే పనులే. కానీ ఒక ఇంజెక్షన్ చేయాలి. ఇలా రా. వద్దు!